ఆరోగ్యం ఇస్తాయి కదా అని దేన్ని పడితే దాన్ని ఆవురావురమని తినేస్తే ఆనక ప్రాణాలు పోవడం ఖాయమంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే తినే వాటిని ఒకసారి సరిచూసుకొని తినాలి. ఈ కోణం నుంచి చూసినప్పుడు మొక్కజొన్న విషయంలో అలాంటి ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి. అందుకే అతి జాగ్రత్తగా తినవలసిన అనేక తినుబండారాలలో మొక్కజొన్న ఒకటి అంటున్నారు. నిర్లక్ష్యంగా దీన్ని అటూ ఇటూ చేసి తింటే అంతే సంగతిలో. మన దేశంలో విరివిగా లభ్యమయ్యే మొక్కజొన్న పొత్తులంటే ఎవరికిష్టం ఉండదో. ప్రధానంగా పిల్లలు పెద్దలు తేడా లేకుండా దాదాపు అందరూ మొక్కజొన్నను ఇష్టపడుతుంటారు. మొక్కజొన్న పొత్తులు చక్కటి రుచే కాదు, విటమిన్ ఇ, విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్, రిబోఫ్లోవిన్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్ఫరస్, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఎన్నో పోషకాలను సైతం కలిగి ఉంటాయి. అందుకే ఆరోగ్యపరంగా మొక్కజొన్న గింజలు అనేక ప్రయోజనాలను అందిస్తుంటాయి. జంక్ ఫుడ్స్ కు బదులుగా మొక్కజొన్న గింజలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మొక్కజొన్నను రెగ్యులర్ గా తినటం వల్ల గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటాయి. రక్తహీనత సమస్య నుండి విముక్తి లభిస్తుంది. కంటి చూపు పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. చర్మం యవ్వనంగా మెరుస్తుంది. హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మొక్కజొన్నతో చాలా ప్రయోజనాలే ఉన్నాయి. కానీ అసలు కథ ఇక్కడే ఆరంభమవుతుంది. ఎంత ఇష్టమున్నా, ఎన్ని ప్రయోజనాలు అందించినా మొక్కజొన్నను తీసుకునే క్రమంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొందరు ఉడికి ఉడకని మొక్కజొన్నను తింటుంటారు. ఇదే పెద్ద ప్రమాదం. పచ్చిగా లేదా ఉడికి ఉడకని మొక్కజొన్నను పొరపాటున కూడా తినకండి. ఎందుకంటే ఇలా తినటం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. దాంతో గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం, కడుపు నొప్పి, డయేరియా వంటి సమస్యలు ఏర్పడతాయి. అలాగే కొందరు మొక్కజొన్నను సరిగ్గా నమలకుండా మింగేస్తుంటారు. ఇలా చేసిన జీర్ణ సంబంధిత సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక కొందరు టేస్ట్ గా ఉన్నాయని చెప్పి అధిక మొత్తంలో మొక్కజొన్న పొత్తులను లాగించేస్తుంటారు. ఇలా చేస్తే నష్టాలే ఎక్కువగా ఏర్పడతాయి. కాబట్టి రోజుకు ఒకటికి మించి మొక్కజొన్న పొత్తును తీసుకోకపోవడమే మంచిది. ఇవన్నీ గమనించి మొక్కజొన్న పొత్తును జాగ్రత్తగా తినటం చాలా మంచిది.